భూసురోత్తమా చెప్తూ ఉన్నాడు ఇక్కడ వ్యాసుడు. సూతనకు చెప్పేటటువంటి వృత్తాంతాలే ఇవన్నీ కూడా కాశీఖండం. భూసురోత్తమ కాంపిల్యపురమునందు యజ్ఞదత్తాఖ్యుడొక్కడు బ్రాహ్మణుడు కలడు, వేద వేదాంగవిత్తముండు యజ్ఞ విద్యా విశారదుండు. యజ్ఞ విద్యా విశారదుండు, యజ్ఞాలు చేయటంలో ఆయన ఆరితేరినటువంటి వాడు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు కాంపిల్య నగరంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయనకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. కలకపోతే ఆయన పరమేశ్వరుని గురించి బాగా మంచి గొప్ప తపస్సు చేశాడు. చివరకు ఆయనకు పుత్ర సంతానం ఒకడు పుత్రుడు కడిగాడు. లేక కలిగినటువంటి వాడు కాబట్టి నా బిడ్డ అన్ని గుణముల యందు అధికుడుగా ఉండాలి, మంచి గుణవంతుడు కావాలి అని ఆలోచించాడు యజ్ఞదత్తుడు. వాడికి గుణనిధి అనేటటువంటి పేరు పెట్టుకున్నాడు. యజ్ఞదత్తుడు వాని కుమారునకు గుణనిధి, గుణములకు నిధి అయినటువంటి వాడు వీడు. సర్వ సజ్జన మరి గుణములన్నిటికీ కూడా సన్మార్గమైనటువంటి మార్గాలకు నిలయమైనటువంటి వాడని చెప్పేసి గుణనిధి అని పేరు పెట్టుకున్నాడు. దర్పకుని తోడు, వాడు చాలా అందమైనటువంటి వాడు గుణనిధి. లేక కలిగినా కానీ మంచి పిల్లవాడు పుట్టాడు, చాలా అందంగా ఉన్నాడు. వాడికి గుణనిధి అని ఆయన పేరు పెట్టాడు. కాలం గడిచిపోతున్నది. తరువాత అతని పుత్రుండు గుణనిధి అనడు వాడు, దర్పకుని తోడు సౌందర్య రేఖ నెయ్య మలరంగ గురువును ఉపనీతు చేసి, ఉపనయనం చేశారు. 12 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి వాడిని చదవడానికి గురుకులానికి పంపించాడు యజ్ఞదత్తుడు తన కుమారుడైనటువంటి గుణనిధిని. ఆ గుణనిధి మరి అక్కడి నుంచి ఏం జరుగుతున్నది, వాడు చదువుకోవటం తప్ప అన్ని పనులు చేశాడు. చదువు అనేటటువంటిది కాకుండా తక్కినవి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో, ఎన్ని వృత్తులు ఉన్నాయో, ఎన్ని మరి కళలు ఉన్నాయో, చతుషష్ఠి కళలు తక్కినవన్నీ నేర్చుకున్నాడు. కానీ చదువు అనేటటువంటిది మాత్రం వాడు చదువుకోలేదు. మరి ఏమిటి చేస్తున్నాడండి వీడు అంటే, జూత క్రీడారతుడై ఆతడు కితవులను తాను అపాయ ప్రాత సమయము తిరుగు అపేత నిజాచారుడగుచు ఎల్లడ వీటన్. ఆయన ఏం చేస్తున్నాడు ఈ గుణనిధి అంటే, చదువు మాత్రం చదువుకోకుండా జూత క్రీడాపరుడై, జూతము అంటే జూదం ఆడేవాడు. అవలక్షణాలు ఎన్నున్నాయో అన్నీ కూడా సక్రమంగా అనేటువంటి మార్గాలు ఎన్నయ్యో ఆ మార్గాలన్నింటిలో కూడా వీడు జూతం ఆడటం, మధుపానం చేయటం, మరి వేశ్యకన్యలతోటి సహవాసం చేయటం, ఈ లక్షణాలన్నీ కూడా ఈ గుణనిధికి పట్టుకున్నాయి. అదంతా కూడా పాపం యజ్ఞదత్తుడు, ఎందుకంటే రాజకార్యాల్లో రాజమహల్లో ఆయనకి మంచి ఉద్యోగం ఉన్నది. యజ్ఞదత్తునకు పౌరోహిత్యం ఉన్నది అక్కడ, ఆయన కులగురువు వారికి. కాబట్టి ఆయన రాజకార్యాల మీద రాజనగర్లో ఉండేవాడు, పట్టించుకోలేదు ఈ గుణనిధిని. తల్లి ఉన్నది కదా, తల్లి చూస్తుంది కదా అనుకున్నాడు ఆయన. వీడు ఇట్లాగా ముదిరిపోయినాడు, అక్షరం ముక్క నేర్చుకోలేదు, అన్ని దుస్సాహసాలకన్నిటికీ కూడా పాలు పడిపోయినాడు. ఇట్లాగా ఉన్నాడు వీడు. ఏం చేస్తున్నాడు వీడు, బ్రాహ్మణాచారంబు పరిహాసకము చేయు అగ్నిహోత్ర విధానమన్న అలుగు. తల్లి చెబుతున్నది, నాయన మనం బ్రాహ్మణులు చేసేటటువంటి పనులు చేయాలరా, నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నావు, జోదం ఆడుతున్నావు, తాగుతున్నావు, తందనాలు ఆడుతున్నావు, ఇదంతా మంచిది కాదు నాయన. మనం చేసేటటువంటి పనులు మనం చేయాలి, ఇది తప్పు అని చెబితే వాళ్ళ అమ్మగారి మీద అలిగేవాట, కోపగించుకునేవాట. నీకేం ఉందిలేమ్మా, తెలిసిందే, నీకేం తెలుసు అని చెప్పేసి ఎగర్తిచ్చి మాట్లాడి తల్లిని కూడా లెక్క చేయలేదు. సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన చేయు గీతవాద్య వినోద కేళి తగులు. సంధ్యావందనం లేదు, పాడు లేదు, ఏమీ లేదు, స్నానం సంధ్య ఇటువంటివన్నీ ఏమీ లేకుండా ఆ ద్యూతకారులతోటి, ఆ జూదర్లతోటి వాళ్ళ ఇళ్లలోనే నివాసం ఉండి అక్కడ వాళ్ళు పెట్టేది తింటూ చేస్తూ వాడి ఇష్టం వచ్చినట్లుగా తిరగటం ప్రారంభించాడు. పాషండ భండ దుర్భాషలావర్తిత జూతకారులతోడి యుద్ధిపడయు ధాతువాదుల మీద తాత్పర్యమొనరించు చెలిమి వాటించు నాస్తికులతోటి. ఇంకా ఏమిటంటే పాషండ మతాలైనటువంటి వాళ్ళు నాస్తికులు ఉంటారు. అంటే భగవంతుడు లేడు, ఎక్కడున్నాడు ఉంటే మరి రావాలి కదా, పిలిస్తే పలకాలి కదా అని ఏవో వాళ్ళు వితండవాదాలు చేస్తూ ఉంటారు. నాస్తిక సంఘం సమావేశం జరిగిందిట. జరిగిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చేటప్పుడు అడిగారు మనబోటి వాళ్ళు వెళ్ళి, ఏమండి బాగా జరిగిందా మీ సమావేశం అంటే, ఏదో భగవంతుడి దయ వలన బాగానే జరిగిందయ్యా అన్నారట. వాళ్ళు చేసింది ఏమిటి అంటే నాస్తిక మరి సంఘ సమావేశాలు. భగవంతుడు ఉన్నాడు అంటానికి ఏమిటి రుజువు అని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ నాస్తికవాదం ఇప్పటిది కాదండి, రామచంద్రుని కాలం నాటికి జాబాలి అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, అప్పటి నుంచి వచ్చిందే మనకు.
వాటన్నిటికీ శంకర భగవత్పాదుల వారు తగినటువంటి సమాధానాలు చెబుతూ ఇంతవరకు తీసుకొచ్చారు మన యొక్క సంస్కారాన్ని. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు అంటే చదువు సంధ్య మానేశాడు, ఇంట్లో ఉండేటటువంటి బ్రాహ్మణాచారం మానేశాడు, ఏమి చేసినా కానీ చెల్లుతుందిలే అని చెప్పేసి తల్లికి చెప్పకుండా చెప్పి కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. తండ్రి వాడిని గురించి పట్టించుకోవటానికి వీలు లేకుండా వీడు పెరుగుతూ ఉన్నాడు. నటులమన్ని